నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పనితీరు ఇతరులకు ఆదర్శనీయంగా నిలుస్తోంది. ప్రభుత్వంలో తన వంతు పాత్ర పోషిస్తూనే ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి బాధితులకు అండగా ఉంటున్నారు. ప్రజల కోసం ఏం చేయాలో అని మాత్రమే ఆలోచించే మంచి మనసున్న నేతగా పేరు తెచ్చుకుంటున్నారు. అలా సింగరేణి కార్మికుల గురించి ఆలోచించి తీసుకొచ్చిందే సింగరేణి బీమా. ఈ బీమా ఓ కుటుంబానికి ఎంత ఉపయోగపడిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సింగరేణిలో ఉద్యోగం అంటేనే కాస్త రిస్క్ తో కూడుకున్నది. అలాంటి ఉద్యోగం చేస్తున్న నరసయ్య అనే కార్మికుడు మరణించాడు. అతనిది పెద్ద కుటుంబం, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. నరసయ్య చనిపోయే సమయానికి అబ్బాయి చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. 3 అమ్మాయిల్లో పెద్దమ్మాయికి పెళ్లి చేయాల్సి ఉండగా 2 చదువుతున్నారు. వీళ్ళతో పాటు వృద్ధులైన అతని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో నరసయ్య చనిపోవటంతో ఆ కుటుంబానికి పెద్ద షాక్ గా మారింది. సక్రమంగా డ్యూటీ చూసుకుంటూ నెలకు 3 లక్షల రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఈ లోకాన్ని వీడటంతో ఆ కుటుంబం పరిస్థితి రోడ్డున పడ్డట్లుగా మారిపోయింది. నరసయ్య చనిపోయిన రోజే అక్కడికి సింగరేణి అధికారులు వెళ్లారు. అదే సమయంలో నరసయ్యకు బంధువైన ఒక అతను వాళ్ళ వద్దకు వెళ్లి వివరాలు అడిగారు. అప్పటి వరకు అతను కూడా నరసయ్య కుటుంబం ఇక నుంచి ఎలా ఉంటోందని ఆందోళనతో ఉన్నాడు. కానీ అధికారులు చెప్పిన మాటలు విని అతను ఎంతో సంతోషించారు. ఇంతకీ సింగరేణి అధికారులు, బ్యాంకులు అధికారులు చెప్పిన మాటలు ఏంటనే విషయానికి వస్తే, నరసయ్య లేని లోటు మేము తీర్చలేకపోవచ్చు, కానీ అతని పేరు పైన ఉన్న బీమా ద్వారా మీకు 1.5 కోట్ల రూపాయలు అందజేస్తున్నాం అన్నారు. దీంతో అక్కడ బరువెక్కిన గుండెతో ఉన్నవారంతా కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. 30 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న నరసయ్య వెనకేసుకున్నది 20 లక్షల కంటే ఎక్కువ ఉండదు. పైగా ఇప్పుడు చాలా బాధ్యతలు అతని పైనే ఉన్నాయి. అతని మరణం తర్వాత ఆ కుటుంబానికి దిక్కు ఎవరు అనుకుంటున్న సమయంలో అధికారులు వచ్చి ఇలా చెప్పారు. అయితే ఇంతకు ముందు ఇలాంటి ప్రమాద బీమా పథకం లేదు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికులకు గరిష్టంగా 1.25 కోట్ల రూపాయలు చెల్లించే ఈ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం అమలు జరిగిన తర్వాత ఈ మొత్తాన్ని అందుకుంటున్న 12వ వ్యక్తి నరసయ్య అని చెక్కును నరసయ్య భార్యకు అందించారు అధికారులు. దీంతో వెంటనే అక్కడున్న మరో సింగరేణి కార్మికుడు స్పందిస్తూ 136 సంవత్సరాల సింగరేణిలో ఇంత పెద్ద మొత్తంలో ప్రమాద బీమా పథకం అమలు చేయడం ఇదే మొట్టమొదటిసారి. బట్టి విక్రమార్క ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించి సింగరేణిలో దీనిని ముందుగా అమలు జరిపారు. ఆ తర్వాత తెలంగాణ జెన్కోలో కూడా అమలు జరిపారు. మా చైర్మన్ కూడా ఈ పథకం అమలు కోసం ఎంతో చొరవ చూపించారు. దేశంలో ఈ విధంగా మరి ఏ ఇతర కంపెనీ కూడా ఇన్సూరెన్స్ పథకం అమలు జరగలేదని ఆయన సంతోషంగా చెప్పారు. పాలకులకు ప్రజల సంక్షేమం గురించి పట్టింపు ఉన్నప్పుడే ఇటువంటి కార్మిక హిత కార్యకలాపాలు సాధ్యమవుతాయని సింగరేణి కార్మికులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.